సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేటీఆర్ ను అక్కడి ప్రజలు ప్రశ్నల వర్షంతో నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాం, కానీ గుర్తించలేదన్నారు. ఎప్పుడూ కలిసి అవకాశం ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాలువను పూర్తి చేయడంలో విఫలమైన కేటీఆర్ ని రైతులు నిలదీశారు. కేటీఆర్ రైతుల భూములను బలవంతంగా లాక్కుని నష్టపరిహారం ఇవ్వకుండా చేతులు దులుపుకోవడాన్ని సిరిసిల్ల రైతులు ఎండగట్టారు. మాట మేము ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు. మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతారు, మాకు అవకాశం ఎన్నడూ ఇయ్యరా? మేము ఒక 10 ఏళ్ల పరిపాలన మీతోటి వాటికి పోరాడుకుంటా మేము ఉన్నాం, మాకు ఒక్క అవకాశం కూడా ఇయ్యరా మాట్లాడటానికి? ఒక చిన్న కాలువ ఇంకొకటి కాలేజీ కట్టింది మరి 12 ఎకరాల భూమి బీదాస్తున్నాం. చుట్టుపక్కలకు అందరికి ఇచ్చారు, వరకు మాకు ఒక్క రూపాయి రాలేదు. ఇయ్యలేదు అడుగుతున్నారు. అవి అందరి లాభాన్ని పట్టాలి, నాకు ఇయ్యలేదు 12 ఎకరాలు. సారు ఒకటి నాది ఒకటి కేసీఆర్ దగ్గర బోర్ ఉన్నది, అది బాంబులు పెడితే కేసీఆర్ మోటారు పొక్కలు పడిపోయింది. ఎంత పదే రాలేదు సారు. ఇది చేయరు, మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సారు. వీళ్ళకు ఒక నెల రోజులు అడిగిన మన సర్పంచ్ ఎంబడివాడి వాళ్ళు ఆయన చర్య తీసుకోలే. అడుగుదామన్నారు, ఇప్పటికే అదనే పోయిన పొలం పట్టే వీడియో ఉంది. ఖాళీతో కాదు, కేసర్ కాడ అది పొక్కలా పడిపోయినాయి. ఇక మేము ఇదే ఎక్కడ పోయి అడగాలి? ఊళ్ళో పెద్దలని అడిగినా వాళ్ళు కేర్ చేస్తలేరు. మరి ఇక మీ దాకా మేము వచ్చినాం, మాకు దానికి ఏమైనా అవకాశం ఇస్తారా ఇయ్యారా? చూసి చెప్తా ఒకసారి అది ఏం చేయొచ్చు నేను చేస్తా. ఫస్ట్ అయితే నీ పొలం పైసలు నేను పైసలు ఇప్పిస్తాం, నీళ్ళు తెప్పిస్తాం.